ఇదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఒక డబుల్ డెక్కర్ బస్సుని తిరుపతిలో అసలు ఆటోలు తిరగడమే కష్టం అని చెప్పి నాతో ఛాలెంజ్ చేస్తే డబుల్ డెక్కర్ బస్సును కూడా తిప్పి తిరుపతి ఇదిరా, మా ఊరు ఏ ఊరితోనూ తక్కువ కాదురా అని చెప్పి నేను నిరూపించగలిగినాను. చెన్నారెడ్డి కాలనీలో ఒక పాడుపడిపోయినటువంటి ఒక కోనేరుని పునర్నిర్మించి ఈ రోజున ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో భూగర్భ జలాలన్నీ కూడా పెంచగలిగినాం. ఇదే కాకుండా భవిష్యత్తులో తిరుపతిని నేర రహిత నగరంగా మార్చడం కోసం తిరుపతి మొత్తంగా 4500 కెమెరాలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కెమెరాలు ప్రతి వీధి మొదట్లోనూ, మధ్యలోనూ, చివరిలోనూ అమర్చి మొత్తం నిఘా నీడలోకి తిరుపతిని తేవాలన్నది నా ఉద్దేశం. దీని కారణంగా భవిష్యత్తులో మహిళల మీద దాడులు జరగడం కానీ, దౌర్జన్యాలు జరగడం కానీ, భూ కబ్జాలు జరగడం కానీ, మాదక ద్రవ్యాలు అమ్మేటటువంటి వాళ్ళు కానీ, కొనేటటువంటి వాళ్ళు కానీ, సేవించేటటువంటి వాళ్ళని కానీ పూర్తిగా నియంత్రించే విధంగా ఒక నిఘా వ్యవస్థను తీసుకొని వస్తున్నారు. ప్రశాంతమైనటువంటి తిరుపతిని తీసుకురావాలన్న ఉద్దేశంతో ఈ 4500 ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కెమెరాలను అమరుస్తున్నాం. నేను రేపు గెలిస్తే తిరుపతి నగరంలో మరో 14 మాస్టర్ ప్లాన్ రోడ్లు వస్తాయి. తిరుపతి నగరానికి ఐటీ పరిశ్రమలు వస్తాయి. పారిశుద్ధ్యం విషయంలో తిరుపతి మెరుగైన స్థానంలో ఉంటుంది. తిరుపతి నేర రహిత నగరంగా మారుతుంది. ఈరోజు ఎన్నికలు వస్తున్నాయి, ఇంకొక నెలలో ఉంటాయి. ఈ ఎన్నికల్లో నాకు పోటీగా చేయబోయేది ఎవరో నాకు తెలీదు. ఇంకా ఎవరు అనేది డిసైడ్ కాదా. కొత్త వాళ్ళు రావచ్చు, పాత వాళ్ళు రావచ్చు. మొన్న ఈ మధ్యన IVRS లో ఒక ఇది కూడా వచ్చింది. పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తే పవన్ కళ్యాణ్కి ఓటేస్తారా, అభినయ్కి ఓటేస్తారా అని. పవన్ కళ్యాణ్ గారు అంటే నాకు ఇష్టమే, నేను కూడా ఆయన సినిమాలు చూస్తూ ఉంటాను. మంచిగా ఫైట్లు చేస్తాడు, డ్యాన్సులు చేస్తాడు, యాక్టింగ్ చేస్తాడు. నేను ఫైట్ చేయలేను, డ్యాన్స్ చేయలేను, యాక్టింగ్ చేయలేను, గ్యారెంటీగా నాకు రాదు. నేను వేసినట్టుగా తిరుపతిలో ఖచ్చితంగా ఆయన రోడ్లు కూడా వేయలేడని కూడా నేను చెప్పగలుగుతాను. తిరుపతిలో ఈ వీధుల్లో నేను పుట్టి పెరిగినటువంటి వాడిని, ఈ వీధుల్లో నేను తిరిగినటువంటి వాడిని, తిరుపతి సమస్యల గురించి సంపూర్ణమైనటువంటి అవగాహన ఉన్నటువంటి వాడిని. ఈ పక్క సందు ఎక్కడికి పోతుందో పవన్ కళ్యాణ్ గారు నేరుగా చెప్పగలిగితే సంతోషం. కొత్త వాళ్ళు ఎవరు వచ్చినా కూడా నేను చెప్తాను. నాకు ఇటు నుంచి నన్ను ఒక్కడనే వదిలేసినా నేను మా ఇంటికి వెళ్ళిపోతాను. కొత్తగా తిరుపతికి వచ్చేటటువంటి వాడిని ఎవరిని వాళ్ళ చేతుల్లో సెల్ ఫోన్ కూడా పెట్టకుండా వదిలి నువ్వు ఒక చేతికి నువ్వు ఏడున్నావు హోటల్ రూమ్కి పోబా, నడుచుకుంటా పోవాలంటే పోలేని పరిస్థితి ఉంటుంది. గతంలో చిరంజీవి గారితో ఒక ఎక్స్పీరియన్స్ కూడా అయింది మనకి. చిరంజీవి గారు పోటీ చేసి తిరుపతిలో గెలిచి 2 ఏళ్ల పాటు ఏ పనులు చక్క ఇబ్బంది పడి నేను మీకు అందుబాటులో ఉండేటటువంటి వాడిని, మీ పక్కనే ఉండేటటువంటి వాడిని, మీకన్నా వయసులో చిన్నవాడిని. అభినయ్ ఒకసారి డ్రామా అని అంటే నేను వచ్చి మీ దగ్గరికి వచ్చి పలకగలుగుతాను, మీ సమస్యల్ని తీర్చగలుగుతాను. కొత్త వాళ్లకు ఈ ఊరి మీద ఆ అవగాహన ఉంటుందా, నాకున్నంత మమకారం ఉంటుందా అన్న విషయాన్ని ఒకసారి ఆలోచించమని కోరుతున్నాను. నేను ఇప్పటివరకు మీ కంటికి కనబడేటటువంటి అభివృద్ధి కార్యక్రమాల గురించి మాత్రమే మాట్లాడాను. ఇటీవల కాలంలో 170 ఎకరాల్లో దాదాపుగా 7500 మందికి శాశ్వత ఆస్తి హక్కులు కల్పించే విధంగా 22A కింద నలుగుతున్నటువంటి సర్వే నెంబర్లన్నీ ఎత్తివేసి రిజిస్ట్రేషన్ చేయించాం. ఇంకా పెండింగ్లో ఉన్నటువంటి ఒక 100 ఎకరాల స్థలాన్ని కూడా 2వ దఫాలో రిజిస్ట్రేషన్ చేయించబోతున్నాం. కొండపైన వ్యాపారం చేస్తున్నటువంటి వాళ్ళందరూ, పోర్టు వర్కర్లకు, క్షురకులకు, ఇలా అన్ని డిపార్ట్మెంట్లలోనూ శాలరీలు పెంచడం జరిగింది. నాకు నా పైన పోటీ చేసేటటువంటి వాళ్ళు బహుశా 10 ఏళ్ల పాటు తిరుపతిలో ఎమ్మెల్యేలుగా పనిచేసినటువంటి వాళ్ళు కూడా నాకు పోటీగా రావచ్చేమో. నేను వాళ్ళకు విసిరేటటువంటి సవాల్ ఒకటే, ఈ 3 సంవత్సరాల్లో మేము చేసినటువంటి పనుల్లో 5% పనులు ఈ 10 ఏళ్ల వాళ్ళ సమయంలో ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి కాలంలో మేము కూడా తిరుపతి నగరంలో తిరుపతికి మంచి చేసినాం, తిరుపతి నగరాన్ని ఇంత గొప్పగా మార్చినాం అని నిరూపించగలిగితే నేను పోటీలో కూడా ఉండనన్న విషయాన్ని మీ అందరికీ మనవి చేస్తున్నాను. నేను ఇక్కడ వారసత్వపు రాజకీయాలకు ప్రతినిధిగా మీ ముందుకు వచ్చి నేను మాట్లాడడం లేదు. మా నాయన ఎమ్మెల్యేనో, టీటీడీ చైర్మన్ అనో,
ఆయన్ని చూసి నాకు ఓటేయండి అని కూడా నేను మిమ్మల్ని అడగడం లేదు. నా పనిని, నా పనితీరుని, నా ప్రతిభని నేను మీ ముందర ఉంచుతున్నాను. ప్రతిసారి తిరుపతి నగరంలో కులాలను ఆధారంగా చేసుకునే ఎన్నికలు జరుగుతూ ఉంటాయి. ఈసారి అలా జరగడానికి వీల్లేదు. తిరుపతిలో పని చేస్తున్నటువంటి వాడికి పట్టం కట్టేటట్టుగా తిరుపతిలో ఎన్నికలు జరగాలని చెప్పి నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను. నేను మాట్లాడినటువంటి మాటలు నిజమే అయ్యి తిరుపతిలో నా మూలంగా అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయని భావిస్తేనే మీరు నా వైపున నిలబడండి అని చెప్పి నేను కోరుతున్నాను. ఈ సమావేశంలో నేను మిమ్మల్ని మరో మాట అడిగేది ఏంటంటే, ఈ నెల రోజుల్లో నేను తిరుపతిలో ఉన్నటువంటి 3 లక్షల మంది ఓటర్లను నేను కలుసుకోవడం అన్నది సాధ్యం కాదు. నా మనసులో ఉన్నటువంటి మాటలన్నింటినీ వాళ్ళకి నేను చెప్పలేను. విన్నటువంటి మీరు ఇవి వర్ణించవలసిందిగా వినమ్రంగా మీ అందరికీ నేను విన్నవించుకుంటూ నన్ను గెలిపించవలసిందిగా ప్రార్థిస్తూ సెలవు. 30 రోజుల పాటు నోటి మాటగా నాకు సాయం చేయండి. అభినయ్ అనేటటువంటి వాడితో నిలబడదాం, అభివృద్ధిని గెలిపిద్దాం, వాడితో మనం నిలబడదాం అని మీరు నోటి మాటగా చేసేటటువంటి సాయం నాకు వజ్రాయుధాన్ని ఇచ్చినట్టు అవుతుంది. రేపు మీరు ఇచ్చేటటువంటి గెలుపు కూడా నాలో మరింత ప్రోత్సాహాన్ని నింపుతుంది. అరే, ప్రజలు ఇంత కష్టమైన నియోజకవర్గంలో నేను పని చేశాను కాబట్టి నన్ను హక్కును చేర్చుకున్నారు. నేను జాగ్రత్తగా 2029లో కూడా నేను ఇచ్చినటువంటి హామీలన్నింటినీ నెరవేరిస్తేనే జనం నన్ను ఆదరిస్తారని నేను భయంతో పనిచేస్తాను. అదే నేను కాకుండా ఇంకో వ్యక్తి ఇక్కడ గెలిస్తే, అభినయ్ అనేటటువంటి వాడే తిరుపతిలో ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేసి ఊరినంతా కూడా మార్చేసిన జనం పట్టించుకోలేదు. ఇక నేను అభివృద్ధి చేస్తే ఎంత, చేయకపోతే ఎంత అన్న ఆలోచన చేస్తాడా లేదా? ఆ ఆలోచన రావడం తిరుపతికి, మనకు చాలా నష్టం జరుగుతుందన్న విషయాన్ని మీకు చెబుతూ 1 గంట సమయాన్ని ఎన్నికల రోజున నాకు మీరు కేటాయించండి. నేను 5 సంవత్సరాల పాటు నేను ఈ ఊరి బిడ్డగా మీ ఊరి కోసం నేను కష్టపడతానని చెప్పి మీకు మాటిస్తూ, ఒక 50 సంవత్సరాల తర్వాత మనం ఎవరం కూడా ఉండే రోడ్డు కొండమాన్ చక్రవర్తి రోడ్డు సత్యనారాయణపురాన్ని నేరుగా తిరుమల బైపాస్ రోడ్డుగా అనుసంధానం చేసేటటువంటి 40 అడుగుల రోడ్డు, ఖాదీ కాలనీని 40 అడుగుల మేర వెడల్పు చేయడం, చెన్నారెడ్డి కాలనీ శ్మశానాల మీదుగా ఓ 40 అడుగుల రోడ్డు, అలానే మన రామకృష్ణ డీలక్స్కు ప్రత్యామ్నాయంగా ఎస్పీజేఎన్ఎం స్కూల్ ముందర ఒక 40 అడుగుల రోడ్డు, ఎంఆర్పల్లి పద్మావతి మహిళా యూనివర్సిటీని కూడలతో కలిపేటటువంటి 80 అడుగుల రోడ్డు. ఇలా ఇంకా నేను స్లిప్వేల గురించి, ఈ కోర్టు రోడ్ల గురించి ఇవన్నీ మాట్లాడుతూ పోతే ఇంకొక గంట మాట్లాడాలా. మీరు అనుకుంటున్నారేమో ఇంత పెద్ద ఎత్తున అభినయ వేసిన ఈ 20 రోడ్లు ఇక్కడికి ఆగిపోతాయని. ఇంకో 2 ఏళ్లలో మరో 14 పెద్ద పెద్ద మాస్టర్ ప్లాన్ రోడ్లను పూర్తి చేసేటటువంటి బాధ్యత నాదేనని కౌన్సిల్ సాక్షిగా ఈ మధ్య తీర్మానాలు కూడా చేశారు. ఇంత పెద్ద ఎత్తున ఈ రోడ్లను నిర్మించడానికి గల కారణం, తిరుపతిలో ఇంకొక 60-70 సంవత్సరాల పాటు ట్రాఫిక్ సమస్య ఉండకూడదన్నదే నా లక్ష్యం అన్న విషయాన్ని నేను మీతో పంచుకుంటున్నాను. ఒకప్పుడు తిరుపతి అంటే కేవలం తిరుమల బైపాస్ రోడ్డు, అన్నమయ్య ఏరి బైపాస్ రోడ్డు, ఈ పాత అలిపిరి రోడ్డు, ఇవే మనకు ఉండేటటువంటి పెద్ద రోడ్లు. దీనికి మించినటువంటి పెద్ద రోడ్లు ఏమన్నా ఉన్నాయేమో చెప్పండి మీరు. ఈ రోజున 20కి పైగా పెద్ద రోడ్లు తిరుపతి నగరంలో నిర్మాణానికి వచ్చాయి. మిగతా 14 రోడ్లు నిర్మాణానికి పూనుకోబోతున్నాయి అన్నటువంటి విషయాన్ని చెప్తున్నాను నేను మీతో. ఇంత పెద్ద ఎత్తున ఈ రోడ్ల నిర్మాణాన్ని చేయడానికి మరొక కారణం కూడా తిరుపతి నగరంలో ఐటీ పరిశ్రమలు తీసుకురావాలన్నది నా ఉద్దేశం. మీలో ఉన్నటువంటి చాలామంది పిల్లలు ఇంజనీరింగ్ చదువుకొని తిరుపతి నగరంలో స్థిరపడలేక పెద్ద పెద్ద హైదరాబాదు, చెన్నైయో, బెంగళూరు వంటి నగరాల్లో వాళ్ళ ఐటీ ఉద్యోగాల కోసం వెళ్ళిపోతున్నారు. తిరుపతిలోనే మిడ్ సైజ్ ఐటీ కంపెనీలను సెట్టిపల్లి ప్రాంతంలో పెట్టాలని, ఆ పెట్టుబడులను తిరుపతి నగరం ఆకర్షించే విధంగా ఇంత పెద్ద ఎత్తున ఈ ఊరిని తయారు చేస్తున్నానన్నటువంటి విషయాన్ని కూడా నేను పంచుకుంటున్నాను. ఇదే కాకుండా ఇంకొక మరో 6 నెలల్లో తిరుపతికి ప్రతిరోజు 24 గంటల పాటు నీళ్లు వచ్చేటటువంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.